హాయ్ హలో గుడ్ మార్నింగ్ గాయ్స్ అందరు ఎలా ఉన్నారు? ఇంకా అలా పొద్దున్నే లేచేసి కొంచెం ఫ్రెష్ అయితే అయ్యి వెంటనే అయితే టిఫిన్ సెక్షన్కి వెళ్ళా. టిఫిన్ వచ్చేసి ఈరోజు పూహ, అదే అటుకులతో చేస్తారు కదా, అదైతే పెట్టారు. ఇంకా అదైతే తినేసాను. తినేసి ఇటు కార్ దగ్గరికి వచ్చి చూస్తే చాలా అయితే బాధేసింది. అది కారా లేకపోతే ఏమన్నా తుప్పు పట్టిన సామాన్ అనేది తెలియలేదు, అట్లా డస్ట్ పట్టి అయితే ఉంది. సర్లే నేను వెంటనే దాన్ని అంతా క్లీన్ చేసి ఇంకా వెంటనే టీ సెక్షన్కి అయితే వెళ్ళాను అనమాట. ఇంక అక్కడ ఎలా టీ తాగేసి కొంచెం మైండ్ రీఫ్రెష్ అయితే చేసుకొని ఇంకా సర్లే అని చెప్పేసి వెయిట్ చేసే టైంలో ఏంటంటే ఈరోజు బొలేరో లేదు, వర్కర్లు నువ్వే వదిలిపెట్టాలని చెప్పేసి అయితే అన్నారు. ఇంక సరే అని చెప్పి వెంటనే కార్ తీసి ఇంకా 2 ట్రిప్లు అయితే తిరగాలి నేను. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చేసి వర్కర్ని డ్రాప్ చేసి రిటర్న్ వచ్చే టైంలో నేను తీసుకున్న వీడియో అనమాట. అక్కడ సీట్ దగ్గర అయితే కొంచెం స్టాండ్ లాగా చేసుకొని అయితే వీడియో తీసుకుంటాను. మా సార్ అయితే కాల్ చేసి త్వరగా వచ్చేయి, నేను కూడా మళ్ళీ సైడ్ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి అయితే అన్నారు. సరే అని చెప్పి అయితే వెళ్ళి మా సార్ని అయితే తీసుకొచ్చాను. ఇక్కడ నైట్ ఏంటంటే పంప్ హౌస్ అనమాట ఇది. ఇక్కడ నైట్ చోరీ జరగాలని చెప్పి అయితే జరిగింది. సో దాని గురించి అయితే మా సార్ కొంచెం కనుక్కుంటున్నాడు. ఇంకా అదంతా అయిపోయాక లంచ్ బాక్స్లు ఇవ్వడానికి అయితే వచ్చాము. నేను నాతో పాటు ఒక హెల్పర్ కూడా వచ్చాడు నాకైతే. ఈవినింగ్ పూట ఇక్కడ వర్క్ జరిగే టైంలో ఏంటంటే ఊరోళ్ళు వచ్చేసి అయితే ఆపారు. దాన్ని కూడా ఇంకా మా సార్ అయితే సాల్వ్ చేశాడు వెళ్ళి. అలా సాల్వ్ చేసుకొని ఇంకా అలా అయితే రూమ్కి అయితే వచ్చాను. రూమ్కి వచ్చి కొద్దిసేపు అలా రిలాక్స్ అయ్యి ఇంక వెంటనే అయితే స్నానానికి అయితే వెళ్ళిపోయాను. స్నానానికి వెళ్ళి ఇంక అలా ఎడిటింగ్ వర్క్లు అయితే పూర్తి చేసుకొని ఇంక నైట్ అయితే బయటకు వచ్చాను అనమాట. బయటకు వచ్చి ఇంకా డిన్నర్ సెక్షన్కి అయితే వెళ్ళాను. డిన్నర్ చూస్తే మాకు చపాతీ అయితే సంథింగ్ పెట్టారు. సో ఇంకా తినేసి వీడియో ఎడిటింగ్ అయితే చెయ్యాలి ఇంకా రిమైనింగ్ అంతా. సో ఇవాళ జరిగిందంతా అయితే ఇదే. సో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టాటా బాయ్ బాయ్, ఉంటాను. గుడ్ నైట్.